డే 29 ఛాలెంజ్. సో, నేను ఓపెన్ పొజిషన్స్ అన్ని క్లోజ్ చేశాను. సో, క్లోజ్ చేసేటప్పుడు ప్రాఫిట్ 2700 అంటే 2 డేస్ ప్రాఫిట్ 2700. అది అయిపోయిన తర్వాత మళ్ళీ స్ట్రాటజీ తీసుకున్నా. ఒక స్ట్రాటజీ ఏమో ఈసారి హిట్ అయింది. ఇంకో స్ట్రాటజీ రన్ అయితుంది. ఇదేంటంటే 25,950 సపోర్ట్‌లా ఉండి ఇవాళ మార్కెట్ ఎక్స్‌పైర్ అయితది అన్నట్టు పెట్టినా. అంటే ఈ లెవెల్ ఉంది కదా! 27,950 ఇది సపోర్ట్. దీని పైనే మార్కెట్ ఎక్స్‌పైర్ అయితది అన్నట్టు ట్రేడ్ తీసుకున్నా. కానీ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం అయితే మూవ్ అవ్వట్లేదు. చూద్దాం ఏమైతది. ఎందుకంటే 5 మినిట్స్ 15 మినిట్స్‌లో, 5 మినిట్స్‌లో అన్నిట్లలో కొంచెం సపోర్ట్ తీసుకుంది బేస్‌లో. విల్ సీ. సో, సో, ప్రెజెంట్ పొజిషన్స్ అయితే ఇలా ఉన్నాయి. ఆహ్, స్ట్రాటజీలో ఒకటి సక్సెస్, 2 ఫెయిల్ ఎసలు హిట్ అయినాయి. అండ్ స్ట్రాటజీ కాకుండా రెగ్యులర్ దాంట్లో ఈ 2 జీరో టు హీరో ట్రేడ్ చేద్దాం అనుకున్న 2 జీరోలనే కూసున్నాయి. సో, దాన్ని ఏం చేయలేం ఇగ. అండ్ అది ఎగ్జిట్ అయిపోతాయి ఎలాగో ఇంకొక 30 మినిట్స్‌లో. నెక్స్ట్ కింద పొజిషన్స్ అన్నీ క్లోజ్డ్. సో, ప్రెజెంట్ అయితే ఓపెన్ పొజిషన్స్ ఇవి 2 ఉన్నాయి. బట్ ఇవి 2 ఎగ్జిట్ అయిపోతా. ఈ 2 ఇవన్నీ క్లోజ్ అయిపోయినాయి. సో, 2 డేస్ ప్రాఫిట్ ఈ 2 క్లోజ్ చేసిన తర్వాత అరౌండ్ సేమ్ 2000 ఉంటది. సో, 2 డేస్ ప్రాఫిట్ 2000. నాకు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. సో, ఫైనల్‌గా డే ఇలా ఎండ్ అయింది. చాలా ఓవర్ ట్రేడింగ్ అయింది నేనే ఒప్పుకుంటా. సో, ప్రాఫిట్ అయితే ప్లస్ 1473 రూపీస్ అని చెప్పి చూపిస్తుంది. దీంట్లో నాకు తెలిసి బ్రోకరేజెసే అరౌండ్ 1200 నుంచి 1300 వరకు పోతది. థాంక్ యూ.